ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ పెద్దలకి, అదేవిధంగా మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి మరియు మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎన్నో ఏళ్లుగా టెక్కలి నియోజకవర్గ ప్రజానీకం ఎదురు చూస్తున్నటువంటి రోజు నిన్నను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో టెక్కలి నియోజకవర్గానికి 602 కోట్లతో ప్రతి గ్రామానికి, మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తాగునీరు అందించేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి నిన్నను కేబినెట్లో పచ్చ జెండా ఊపి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి టెక్కలి నియోజకవర్గ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో చూసుకుంటే 2014లో టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టెక్కలి పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి మంచినీటికి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆ రోజు కింజరాపు ఎర్రన్నాయుడు గారి రక్షిత మంచినీటి పథకాన్ని 20 కోట్ల రూపాయలతో ప్రారంభించి టెక్కలి పట్టణానికి దాహార్తిని తీర్చినటువంటి మన అపర భగీరథులు అచ్చెన్నాయుడు గారు మరొక ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి నిన్నను ఆమోదం తెలిపినందుకు టెక్కలి ప్రాంత ప్రజలు, టెక్కలి నియోజకవర్గ ప్రజలు జన్మ జన్మల కింజరాపు అచ్చెన్నాయుడు గారికి రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఎంతో అవసరమైనటువంటి తాగునీటి సరఫరాని ట్యాంకులు ఏర్పాటు చేసి, ట్యాంకులు ఉంటే ఆ ట్యాంకులకి ఎగ్జిస్టింగ్ లేదంటే కొత్త ట్యాంకులు నిర్మాణం చేసి ఇప్పటికే శరవేగంతో 158 ట్యాంకులు నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతావి కూడా నిర్మించి రానున్న సీజన్కి టెక్కలి ప్రాంత ప్రజలందరికీ కూడా ఇంటింటికి కుళాయి ద్వారా, ముఖ్యంగా మన టెక్కలి పట్టణంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యని అధిగమించడానికి ఈ స్కీమ్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మన టెక్కలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎప్పుడూ మన నాయకులు అచ్చెన్నాయుడు గారికి మంచినీటి సమస్య కోసం చెప్తుండే వాళ్ళు. ఆ సమస్య విని ఆయన చెలించి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి మన నియోజకవర్గానికి భారీ ఎత్తున 602 కోట్ల రూపాయలతో ఈ మంచినీటి పథకాన్ని మరియు 158 ట్యాంకులు 103 కోట్లతో ఆ ట్యాంకుల నిర్మాణం కూడా జరుగుతుంది.